నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఒకటి హెమతిస్ట్ అనమాట ఇది. వాటివి వాళ్ళు పాతది ఒక సింగిల్ లైన్ ఇలా ఉండింది. దాన్ని ఇప్పుడు డబల్ లైన్ చేసి ఎలా చేసానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది వాళ్ళ పాతది సింగిల్ లైన్ అనమాట. మధ్యలో చిన్న వైట్ స్టోన్ లాకెట్స్ ఇచ్చేసుకొని సన్న పూసలు ఒకటి ఇచ్చేసాం మధ్యలోకి. సింగిల్ లైన్ ఇప్పుడు డబల్ లైన్ త్రిబుల్ లైన్ అయిందనమాట. ఇప్పుడు మొత్తం ఇది సింగిల్ లైన్ డబల్ లైన్ చేసేసుకొని మధ్యలో ఒకటి కొత్తది సన్నగా అల్లింది ఇచ్చేసి, వాళ్ళ దగ్గర ఇంకా పాత పూసలు కొన్ని ఉంటే అవి కూడా బ్యాక్ ఇచ్చేసేసి ఇప్పుడు 3 స్టెప్ ఫ్రంట్ వరకు వెనక నుంచి 1 స్టెప్ చేసి ఇలా సపరేట్గా చేసి ఇచ్చాను. అంతకుముందు ఏంటంటే సింగిల్ లైన్ ఒకటే ఉంటే వాళ్ళకి తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కడో చేయించుకున్నారు, వెయిట్ కూడా బాగా ఎక్కువ పెట్టారు కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. అందుకని ఇప్పుడు లైట్ వెయిట్లో నేను కిందకు ఒక లైన్ ఇచ్చేసి పైకి కొంచెం ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు సపరేట్గా చేసి ఇచ్చాను. అలాగే ఇవేంటంటే వాళ్ళ పాత కమ్మలు అనమాట. దానికి ఒకటే ఇట్లా స్టడ్ లాగా ఇచ్చున్నారు. ఇప్పుడు నేను ఈ వైట్ స్టోన్స్ యాడ్ చేసి ఆ పాత స్టడ్కి వైట్ స్టోన్స్ ఒకటి యాడ్ చేసేసి మళ్ళీ వైలెట్ సేమ్ ఇప్పుడు హెమతిస్ట్ కలర్వి ఇవే పూసలు నేను కొన్ని తీసుకొని ఇలా పక్కన పెట్టించేసి లైట్ వెయిట్లో ఇప్పుడు ఇలా సెట్ చేసి ఇచ్చాను అనమాట. అంతకుముందు సింగిల్గా ఒక టాప్ లాగా ఉండింది, కింద ముత్యాలు బంచ్ చేస్తున్నారు చిన్నగా. ముత్యాలు బంచ్ తీసేసి ఇప్పుడు ఇలా సపరేట్గా మొత్తం ఇది స్టడ్ లాగా కావాలన్నారు. అందుకని ఇప్పుడు ఇదేంటంటే స్టడ్ లాగా ఇలా చేసి ఇచ్చానమాట. సేమ్ మ్యాచింగ్ కలర్, అది పాతదే స్టోన్ వాళ్ళది. నేను ఇప్పుడు అవుట్ సైడ్ వైట్ కలర్ ఇచ్చేసుకొని ఇప్పుడు వైలెట్ ఇచ్చేసి సేమ్ హెమతిస్ట్వి సెట్ చేసి ఇచ్చానమాట. ఇప్పుడు ఇలాగ మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే కాంటాక్ట్ చేస్తే చెప్తానండి. లైట్ వెయిట్లో ఇప్పుడు మళ్ళీ ఇది డిఫరెంట్గా పెద్ద పీస్ అయిపోయింది. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ తెలుస్తాయండి. ఇప్పుడు నేను చేశాను చూడండి, పాతవి చాలా ఉంటాయి. ఆ పాతవన్నీ కొత్తగా ఎంత లైట్ వెయిట్లో మనం చేసుకోవచ్చు అందరికీ అర్థమవుతాయి. థ్యాంక్ యూ.